నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపొందిన సందర్భంగా సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జై రఘన్న, జై నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నేత చాడ విష్ణువర్ధన్ మాట్లాడుతూ రఘునందన్ రావు గెలుపు కోసం కార్యకర్తలు ఎనలేని కృషి చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో కమ్మరి మహేష్, ప్రభు, చాడ ధర్మారెడ్డి, కేవై సురేందర్ రెడ్డి, చాడ రాజిరెడ్డి, గణేష్, బోయిని శేఖర్, ఆమ్దోల్ భూపాల్, నాగార్జున, చంద్రకాంత్, మందా స్వామి, భవానీ, లింగం స్వామి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా భారత నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి గెలవడం జరిగింది. ఇందులో ప్రతి కార్యకర్త పనిచేసి విజయవంతంగా భారత ప్రధానిని గెలిపించుకోవడం జరిగింది. రఘన్నను కూడా ఇవాళ మెదక్ నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త ఇవాళ చాలా అంటే చాలా మెరుగ్గా పనిచేసి రఘన్న గెలుపు కోసం పాల్పడినటువంటి ప్రతి కార్యకర్తకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్కు చెంప చెడులు మనే విధంగా సమాధానం చెప్పినటువంటి ఇవాళ ప్రతి కార్యకర్త కూడా పనిచేసిరు. ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీ తలారి ప్రభు, గజ్వేల్ నియోజకవర్గ అసెంబ్లీ నాయకుని. జై బీజేపీ, माता की भारत माता की भारत माता की जय श्री राम, 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 जय श्री राम. భారతదేశ చరిత్రలో మన నరేంద్ర మోడీకి మూడోసారి పట్టం కట్టిన భారతదేశ ప్రధానికానికి నా యొక్క శుభాకాంక్షలు. జై శ్రీ రామ్, జై శ్రీ రామ్. అదేవిధంగా మనం మెదక్ పార్లమెంటు టైగర్ మన రఘన్నకు భారీ మెజార్టీతో గెలిపించినందుకు మన మెదక్ పార్లమెంటు ప్రధానికానికి నా యొక్క నమస్సుమంజలు. మన గజ్వేల్ మండల్ అందుకూరు గ్రామానికి కానీ ఈ కార్యకర్తలందరికీ కృషి చేసి కష్టపడేందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి ఓటర్కు నా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్.